అతడు అంతగా దీవించబడ్డానికి కారణం ఏమిటట? అతడు యెహోవాను ఆశ్రయించెను. 2, యెహోవా ఎదుట యథార్థముగా ప్రవర్తించెను. 3, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. సహోదరుడు వింటున్నావా? నువ్వు ఎంతకాలం అయితే యెహోవాను ఆశ్రయిస్తావో, ఎంతకాలం అయితే ఆయనకు దగ్గరగా జీవిస్తావో, ఎంతకాలం అయితే ఆయన మాట నువ్వు వింటావో అంతకాలం నువ్వు దీవించబడతావు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వదిలేస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి దూరం అయిపోతావో, ఎప్పుడైతే పరిశుద్ధతను పనంగా పెట్టేస్తావో, ఎప్పుడైతే అన్యాయానికి, అవినీతికి, అక్రమానికి, అపవిత్రతకు నీ జీవితంలో తావిస్తావో, పోగొట్టుకుంటావు. నువ్వు కలిగినటువంటి ఐశ్వర్యమును, నువ్వు కలిగి ఉన్నటువంటి ఘనతను, నువ్వు కలిగి ఉన్నటువంటి స్థిరమైన రాబడిని పోగొట్టుకుంటావు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు బహుగా వర్ధిల్లెను. అతని కీర్తి దూర దేశము వరకు వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అతనికి పంపించాడు. తమ్ముడు, చెల్లి, నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనలో ఎవరైనా బ్రదర్ నేను ఇంకా స్థిరపడలేదు బ్రదర్ అని అంటున్నారా? అయితే వినండి, నువ్వు స్థిరపడాలి. దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో స్థిరత్వం ఉండాలి, నీ మాటలో స్థిరత్వం ఉండాలి, నీ నిర్ణయాల్లో స్థిరత్వం ఉండాలి, నీ ప్రవర్తనలో స్థిరత్వం ఉండాలి, నీ ఆత్మీయతలో స్థిరత్వం ఉండాలి, నీ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం ఉండాలి, నీ ప్రార్థనా జీవితంలో స్థిరత్వం ఉండాలి, మందిరానికి వచ్చే విషయంలో స్థిరత్వం ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో స్థిరత్వం ఉండాలి, నువ్వు నీ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే విషయంలో స్థిరత్వం ఉండాలి. ఒకరోజు ఒకలాగా, మరొక రోజు మరొకలాగా ఇలా నువ్వు మారిపోవడానికి వీల్లేదు. నీ కుటుంబం స్థిరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం చూస్తున్నాం ఏమని? 15వ వచనం నేను చదువుతున్నాను. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు చేశాడు. నువ్వు స్థిరపడేంత వరకు సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ హృదయం యథార్థంగా ఉంటే, నువ్వు దేవుణ్ణే ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను స్థిరపరుస్తాడు. కానీ వినో, స్థిరపడిన తరువాత, ఆ తర్వాత నువ్వు ఒకవేళ గర్విస్తే, ఆ తర్వాత ఒకవేళ నీ జీవితంలోనికి గర్వాన్ని రాణిస్తే కుప్పకూలిపోతావు. జాగ్రత్త. గర్వము ఎప్పటికీ ఏ వ్యక్తికి మంచిది కానే కాదు.